హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. నర్తన తరంగిణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గురువుగారు గుడికి దత్తతిచ్చిన ఆడపిల్లలను నృత్యంలో శిక్షణ ఇచ్చి తర్వాత వాళ్ళని దేవదాసీలుగా చేసే క్రమం గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. అయితే అలా కాకుండా రాజనర్తకి హోదా పొందే అవకాశం ఉన్నటువంటి నర్తకి కూడా రాజనర్తకి ఆ పదవిని వద్దనుకుని దేవదాసిగా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు రచించిన ప్రేమాంజలి చారిత్రక ప్రేమ కథ విపంచి అనే కథలలో దాన్ని ప్రస్తావించారు. దాని గురించి చారిత్రకంగా మీరు వివరించిన ఆ కారణ జన్మురాలు గురించి మాకు కూడా తెలియజేస్తారా? మీరు ప్రేమాంజలి ఒకటే చదివారు, అది ఒక కథగా రాశాం. కానీ దానికి పూర్వమే పుష్పాంజలి అని ఒక నవల రాశాను. అవును గురువుగారు, పుష్పాంజలి నవల నేను చదివాను. దేవదాసీలు సుప్రభాత సేవలో ఎలా అయితే వాళ్ళు ఏమేమి విధి నిర్వహణ చేస్తారో వాటన్నింటి గురించి, అలాగే ఆహార్యం ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే పుష్పాంజలి నవల మొదటి 2 పేజీలు చదివితే దేవదాసి యొక్క రూపం, వాళ్ళు చేసే విధానాలు అన్నీ కళ్ళ కట్టినట్టుగా కనిపించాయి. అయితే ఆ పుష్పాంజలి నవల్ని చిన్నగా చేసి ప్రేమాంజలిలో పొందుపరచడం జరిగింది. ఇది ఒక విచిత్రమైన సంఘటన. చాలామంది శ్రీకృష్ణదేవరాయలు సాహిత్య కళా పోషకుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, స్వయంగా ఆయన కవి. అటువంటి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే 8 మంది కవులు ఉండేవారనేది ప్రపంచానికి జగమెరిగిన సత్యం. అయితే నేను నాట్యాచార్యుని కాబట్టి నాకు ధర్మ సందేహం. 8 మంది కవులు ఉన్నారు కదా, మరి నాట్య కళాకారులు కూడా ఉంటారుగా. ఆస్థాన నాట్యాచార్యుడో, ఆస్థాన నాట్యాచార్యునియో, ఆస్థాన కళాకారిణియో ఎవరు ఉండాలిగా. వాళ్ళు ఉన్నారా, ఎవరు వాళ్ళు అని పరిశోధన చాలామంది పెద్దల్ని అడిగితే ఎవరు సమాధానం చెప్పలేదు. నేనే పరిశోధించాలని ఒక ఆలోచనతోటి విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళి హంపి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేస్తే పెనుగొండ, హంపి తదితర ప్రాంతాల్లో చూసి చారిత్రక నవళ్ళు, చారిత్రక గ్రంథాలు అవన్నీ చదివినప్పుడు శ్రీకృష్ణదేవరాయల ముందు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో, తర్వాత అచ్యుతదేవరాయల కాలంలో, అంటే 3 తరాలు ఒకే నాట్య వంశానికి చెందిన పండితులు ఆ పదవి నిలబెట్టుకుంటూ వచ్చారు. అంటే ఎంత పండితులో కదా. అష్టదిగ్గజాలు కృష్ణదేవరాయల తర్వాత మనకు కనిపించరు. కానీ రంజకం వంశం చెందిన శ్రీరంగరాజు అనే ఆయన కుమార్తె కుప్పాయి, ఆమె కుమార్తె తిరుమలమ్మ, ఆవిడ 2వ కూతురు ముద్దుకుప్పాయి. వీళ్ళంతా రాయల ఆస్థానాన్ని 3 తరాలు ఆ పదవిని నిలబెట్టుకుంటూ వచ్చిన బుద్ధండులు. అయితే 2వ కూతురు రాయల ఆస్థానతికి కుప్పాయి గారి 2వ కుమార్తె ముద్దుకుప్పాయి. ఆమె చిన్నప్పటి నుంచి ఆవిడికి ఆలయ నర్తకి అయిపోవాలని ఒక మానసిక సంకల్పం. అయితే కానీ ఆవిడ యుక్త వయసుకు వచ్చేసింది, 16 ఏళ్ళకి వచ్చేసింది. కానీ సంఘం అందుకు అంగీకరించదు. సాంప్రదాయం ఆవిడని తోసింది. పైగా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆవిడకి. ఎందుకంటే అచ్యుతదేవరాయల కాలం మహారాజు గారు, తాతగారైన రంగరాజు గారు, పెద్దనామాత్యుడు, ఇలాంటి అందరూ ఆవిడ సహజం కదా. వాళ్ళ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వినియోగిస్తే ఆలయంలోకి వెళ్ళిపోయి నర్తించడం పెద్ద సమస్య కాదు. కానీ వాళ్ళెవరూ కూడా అంగీకరించలేదు. ఈ అమ్మాయి నేను ఆలయానికి అంకితం అయిపోతాను, ఆలయ గణికగా ఉండి జీవితాన్ని ఉంచుతాను, ఈ
నాకు ఈ సంసారము, రాజభోగాలు, నవరత్న ఖచ్చిత ఆభరణాలు, పల్లకీ మోతలు, పగటి దివిటీలు, రాజభోగాలు ఇవేమి వద్దు తాతయ్య, దయచేసి నన్ను ఏదైనా గుడికి అప్పచెప్పేయండి అని ప్రాధేయపడి నిరాహార దీక్ష చేసి రకరకాలుగా చేస్తే ఎవరు అంగీకరించలేదు. ఆఖరికి తల్లి మనసు ఆగక తండ్రిని అడిగితే ఎలా వెళ్తుంది అది, ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు, వెళ్ళేలా ఉంటే 5 ఏళ్ల ప్రాయంలో అప్పచెప్పేయాలి మనం, ఇప్పుడు పెద్దదైపోయింది, దీన్ని అంగీకరించరు అంటే సరే బలవంతాన కనీసం ఒక్కసారైనా దేవుడి దగ్గర నర్తిస్తాను అని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒప్పించితే అక్కడ తిరుపతి తీసుకెళ్ళారు. తిరుపతి తీసుకెళ్ళి ఈ అమ్మాయి అంటే అక్కడ పండితులు దే కాంట్ అలౌ, పనికి రాదు అన్నారు. ఎవరు రికమెండేషను? మహారాజా వారు అచ్యుతదేవరాయల రికమెండేషన్, అల్లసాని పెద్దనామాత్యుడు రికమెండేషను, ఆస్థాన నాట్యాచార్యుడే రంగరాజు గారి రికమెండేషను. ఇన్ని ఉన్నా కూడా ఆవిడ పనికిరాదన్నారు. పనికిరాదంటే అప్పుడు పెద్దలు ఏమన్నారంటే, పనికిరాదంటే కాదు, దయచేసి ఆవిడ్ని పరీక్షించండి, పరీక్షించి పరీక్షలో ఓడిపోతే ఆవిడ్ని తీసుకెళ్ళిపోతాం అని ఒప్పందం కుదుర్చుకొని బతిమాలి ఆవిడ్ని సమాస్త్రమైన పరీక్ష చేశారు. పరీక్ష చేస్తే ఆవిడ అదృష్టము, ఆవిడ కారణ జన్మరాలు అనడానికి శంకుచక్రం. ఈవిడ విద్యా పరీక్షలో గెలిచింది, ఆగమ పరీక్షలో గెలిచింది, నిలబడింది. కానీ ముద్రధారణ చేయాలంటే ఆగమ పరీక్ష చేసి సరే ముద్రధారణ చేద్దాం ఈ అమ్మాయిని అని చెప్పేసి ఏదో ఒక ఆలయానికి అప్పచెప్పేద్దాం అనే ఉద్దేశంలో ఉన్న టైంలో ముద్రధారణ చేద్దామని ఆవిడ భుజాలు చూస్తే ఆవిడ జన్మతః వైష్ణవ ముద్రలతో పుట్టింది. అది ఎవరో గమనించలేదు. అది చూసి అక్కడ పండితులు ఆశ్చర్యపోయి, అమ్మో ఈవిడ కావనధనురాలు, దేవుడికి సేవ చేయడం కోసమే పుట్టింది, అందువల్ల ఈవిడ దైవ సేవకే అని చెప్పేసి గోవిందరాజ స్వామి గుడిలో ఆలయ నర్తకిగా ఉంచడానికి అంగీకరించారు. అంగీకరించిన ఆవిడ్ని మళ్ళీ అచ్యుతదేవరాయలు స్వయంగా వచ్చి 1531 సంవత్సరంలో రంజకం శ్రీరంగరాజు గారి మనవరాలు, రంజకం కుప్పాయి గారి కూతురు అయిన చిరంజీవి రంజకం ముద్దు కుప్పాయిని గోవిందరాజస్వామి ఆలయానికి తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరుని సేవ కోసం మేము నియమిస్తున్నాము, అంకితం ఇస్తున్నాం అని చెప్పి ఒక శాసనం చేశారు. చేసిన దగ్గర నుంచి ఆవిడ రాజ్యాన్ని వదిలిపెట్టి దేవుడి సేవలోనే జీవితాంతం గడిపింది. నా పరిశోధనలో ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, ఆవిడ దేవుడికి పెట్టే తలగై ప్రసాదం అని కొంచెం ఉంటుంది. ఆ ప్రసాదం ఒక్కటే మాత్రమే తీసుకొని జీవితాంతం బ్రతికిందని నాకు తెలిసింది. దీనికి శాసన ఆధారాలు లేవు, కానీ ఆవిడని మాత్రం దేవాలయానికి అర్పించినట్టు 1531లో తిరుపతి శాసనాల్లో శాసనంగా దొరికింది. నేను హంపిలోని, పెనుగొండలోని ఇవన్నిటి చోట డొంకలు కదిలిస్తూ ఉంటే దీని తాలూకు తీగ తిరుపతిలో దొరికింది. అది ఆధారంగా అల్లుకొని కదల్లి నేను పుష్పాంజలి నవల రచించడం జరిగింది. ఆ నవల్లోని కొద్దిగా ఎక్కువ 125 పేజీల వరకు ఉంది అని చెప్పేసి నేను నాట్యానికి సంబంధించిన 5 కళాకారిణుల, కళామణుల జీవితాల గురించి రాయాలి అనుకున్నప్పుడు అందులో ఈవిడ జీవితం ఒకటి, 2 ద్రాక్షారామాన్ భీమేశ్వరునికి అంకితం అయిపోయిన మాణిక్యాంబ గారి
జీవిత చరిత్ర ఒకటి, కొమరగిరి రెడ్డి కోసం ఆత్మత్యాగం చేసుకున్న లకుమ జీవిత చరిత్ర నర్తకి కాబట్టి ఆవిడ చరిత్ర ఒకటి, అలాగే ప్రేమ కోసం జీవితాన్ని నాశనం చేసుకున్న చిత్రాంగి, ప్రేమలో గెలిచిన భాగ్యనగర భాగామతి గురించి ఇలా 5 కథలుగా ప్రేమాంజలి రాయడం జరిగింది. ఇది విషయం. ఈ నర్తన తరంగిణి కార్యక్రమం ద్వారా గురుదేవులు కళారత్న డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ గారిని నాట్యానికి సంబంధించి ఏమైనా విషయాలు అడగాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. వాటికి సంబంధించిన వివరణను తదుపరి వీడియోలో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోతో కలుద్దాం. నమస్తే.